హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణ సరళానువాదంలో సతీదేవి దక్షుని యజ్ఞానికి రావడానికి మహేశ్వర ఆజ్ఞ తీసుకుంది. ప్రమథగణాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు పరమేశ్వరుడు. దక్షయజ్ఞ స్థలికి చేరుకుంది సతీదేవి ప్రమథగణంతో. బంధుగణాన్ని పలకరించింది. భృగు కణ్వాది మహర్షులను పలకరించి ప్రశ్నించింది. మహేశ్వర మహిమ మీకు తెలియదా? వారిని పిలవకపోవడానికి కారణం ఏమిటి అని. ఈ మాటలు విన్న దక్షుడు కోపంతో, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, నీ మాటలు వినవలసిన అవసరం అంతకన్నా లేదు, అసలు నీకు ఇక్కడ స్థానమే లేదు, తక్షణం ఇక్కడ నుండి వెళ్ళు అంటూ దురహంకారంతో శివుణ్ణి నిందించాడు దక్షుడు. శివనింద చేసిన వారు, అది విన్నవారు ఇద్దరూ నరకానికి పోతారు. యో నిందంతి మహాదేవం నింద్యమానం శృణోతి చ తావుభౌ నరకం యాతో యావచ్చంద్ర దివాకరు. శివుణ్ణి నిందించిన వారు, నిందను విన్నవారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో ఉంటారు. ఇదే విషయం కవికుల గురువు మహాకవి కాళిదాసు గారు కుమార సంభవ కావ్యంలో పార్వతి చేత చెప్పిస్తారు. న కేవలం యో మహతోపభాషతే శృణోతి తస్మాదపి యస్స పాపభాక్. మహాత్ములను నిందించడమే కాదు, నిందలు విన్నవారు కూడా పాపాత్ములే. అటువంటి మహాభయాన్నుండి రక్షించమంటూ సతీదేవి హోమకుండాగ్నికి ఆహుతి అయ్యింది. అనుకోని ఆ విపరిణామానికి భయభ్రాంతుల పాలయ్యారు అక్కడ ఉన్న వారందరూ. వీరభద్రుడు రౌద్రంతో చెలరేగిపోయాడు. దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. తల్లి తన కళ్ళెదుటే ఆహుతవడం సహించలేని వీరభద్రుని రౌద్రానికి గురైన దక్ష ప్రజాపతి శిరస్సు తెగి పడిపోయింది. విష్ణు, బ్రహ్మ, దేవతలు మొదలైన వాళ్ళందరూ ప్రార్థించారు శివుణ్ణి. దయ కలిగిన శివపరమాత్మ
పశు శిరస్సును తగిలించి ప్రాణం పోశాడు. ఆ సమయంలో మధుసూదనుడు పశు శిరస్సు కలిగిన దక్షునితో, అపూజ్యులు పూజింపబడినా, పూజనీయులు పూజింపబడకపోయినా 3 సంకటాలు కలుగుతాయి. అపూజ్య యత్ర పూజ్యంతే పూజనీయో న పూజ్యతే త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షో మరణం భయం. పూజింపబడేవారు పూజింపబడకపోయినా, పూజింపబడని వారు పూజించబడినా ఆ స్థలంలో దుర్భిక్షం ఏర్పడుతుంది, మరణమాసన్నమవుతుంది, భయోత్పాతం కలుగుతుంది. 3 జరగవచ్చు, 3 ఏదో ఒకటి జరగవచ్చు. పునర్జన్మ పొందిన దక్షునకు అహంకారం నశించింది. దక్ష ప్రజాపతి శివుణ్ణి ప్రార్థన చేశాడు. నమామి దేవం వరదం వరేణ్యం నమామి దేవం చ సదా సనాతనం నమామి దేవాధిపమీశ్వరం హరం నమామి శంభుం జగదేకబంధుం నమామి విశ్వేశ్వర విశ్వరూపం సనాతనం బ్రహ్మ నిజాత్మరూపం నమామి సర్వం నిజభావగమ్యం వరం వరేణ్యం వరదం నతోస్మి. ఈ స్తుతి విన్న శివుడు పశు శిరస్సు కలిగిన దక్షునితో, పుణ్యాత్ములు 4 రకాలుగా ఉంటారు. వారు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థాన్ని ఆకాంక్షించేవారు, జ్ఞానులు అని. వీరిలో జ్ఞానులు శ్రేష్ఠులు. కర్మాసక్తులైన వారైనా, యజ్ఞ దాన తపస్సు చేత కూడా నన్ను పొందలేరు. జ్ఞానాన్ని పొందిన తరువాత చేసే కర్మ వలన మాత్రమే ప్రయోజనం ఉంటుంది. సుఖదుఖాలను సమభావంతో చూడాలి. ఈ విషయాలన్నీ వేదవ్యాస మహర్షి శిష్యులు లోమసుల వారు తాపసులకు చెబుతూ, హరిహరులిద్దరూ ఒకటే, హరే హరేతి వై నామ్నా శంభో శక్రధరస్య చ రక్షితో బహవో మర్త్యా శివేన పరమాత్మనా. వ్యాస శిష్యులు లోమసుల వారు శివలింగ పూజ మహిమను తాపసులకు చెబుతున్నారు. సృష్టికర్త బ్రహ్మగారు మణిమయ శివలింగాన్ని, ఇంద్రుడు రత్నమయ శివలింగాన్ని, చంద్రుడు ముత్యపు శివలింగాన్ని, సూర్యుడు తామ్రమయ శివలింగాన్ని, కుబేరుడు వెన్నెలలాంటి కాంతి కలిగిన శివలింగాన్ని, వరుణుడు లేలేత ఎరుపు రంగు శివలింగాన్ని, యమధర్మరాజు
నీలపు రంగు శివలింగాన్ని, నిరుతి రజతవర్ణ శివలింగాన్ని వాయుదేవుడు కేసరవర్ణ శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు. శివ పరమాత్మను శివలింగాన్ని పాతాళంలోనూ గంధర్వ కిన్నరులు కూడా వారిలోనూ శివలింగోపాసకులు ఉన్నారు. దైత్యులలో విష్ణు భక్తులైన ప్రహ్లాదుడు, విభీషణుడు, బలి, హిరణ్యకశిపుడు, వృషపర్వుడు, సంహ్రాదుడు మొదలైన వారెందరో శివ పూజ చేసిన వారే. పంచముఖ శివుణ్ణి ఆరాధించి రావణుడు దశముఖుడయ్యాడు. రావణుని వంటి శివభక్తుడు లేడు. శివ అనుగ్రహంతోనే రావణుడు ముల్లోకాల్లోనూ జయించగలిగాడు. లోమశ మహాముని తాపసులతో అంటున్నారు, ఒకసారి దేవతలు శివలోకానికి వెళ్ళారు. అనేక మంది శివకింకరులు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో నంది వానరముఖుడై ఉండడం కనిపించింది. కారణం అడిగారు దేవతలు. నంది వారితో చెప్పాడు, ఒకసారి రావణుడు శివలోకానికి వచ్చి గొప్పలు చెబుతూ వానరముఖం ఎలా వచ్చింది అని అడిగాడు. శివోపాసన చేసి నాకు వానరముఖాన్ని కావాలని నేను కోరుకున్నాను. మహాదేవుడు నేను కోరుకున్నది ఇచ్చాడు అనగానే రావణుడు అహంకారంతో నన్ను పరిహసించాడు. అది జీర్ణించుకోలేని నేను ఒక మహా తపస్వి వానరులతో కూడి నన్ను ముందు పెట్టుకుని నిన్ను సంహరిస్తాడు అని రావణుని శపించాను. దేవాధిదేవుడైన శివుడే విష్ణువు కూడా. ఆ విష్ణువును మీరు ప్రార్థించండి అని నంది చెప్పగానే దేవతలు విష్ణు ప్రార్థన చేస్తున్నారు. నమో భగవతే తుభ్యం దేవదేవ జగత్పతే త్వదాధారమిదం సర్వం జగదేతచ్చరాచరం ఏతల్లింగం త్వయా విష్ణో ధృతం వై పీఠరూపిణా అవతారా కృతా పూర్వమస్వదర్థే త్వయా ప్రభో మత్స్యో భూత్వా త్వయా వేదాః స్థాపితో బ్రహ్మణో ముఖే హయగ్రీవస్వరూపేణ ఘాతితౌ మధుకైటభౌ తథా కమఠరూపేణ ధృతో వై మందరాచలః వరాహరూపమాస్థాయ
హిరణ్యాక్షో హతస్త్వయా హిరణ్యకశిపుర్దైత్యో నృసింహరూపిణా హతః తథా చైవ బలిర్బద్ధో దైత్యో వామనరూపిణా భృగూణామన్వయే భూత్వా కార్యవీర్యాత్మజో హతః హతా దైత్యాస్త్వయా విష్ణో త్వమేవ పరిపాలకః రావణస్య భయాత్ తస్మాత్ త్రాతుమర్హసి చ ధ్రువం. దేవతల ప్రార్థన విన్న మహావిష్ణువు ఏమన్నారో మరో రోజు తెలుసుకుందాం. స్వస్తి. శుభం భూయాత్.